వెల్కమ్ బ్యాక్. రామగుండం నియోజకవర్గంలో సోమారపు సత్యనారాయణ చేసిన అభివృద్ధి ఏంటి? తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ అయి ఉండి కూడా కనీసం లోకల్ బస్టాండ్లో సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోయారు? తాగునీటి కష్టాలు ఇంకెన్నాళ్లు? మేయర్ ఎమ్మెల్యే మధ్య రాజకీయ పోరే రామగుండం నగర అభివృద్ధికి శాపమైందా? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరి తీరాన విస్తరించిన రామగుండం నియోజకవర్గం జిల్లాల పునర్విభజన తర్వాత పెద్దపల్లి పరిధిలోకి వెళ్లింది. ఓవైపు సింగరేణి బొగ్గు గనులు, మరోవైపు ఎన్టీపీసీ విద్యుత్ వెలుగులు, ఇంకోవైపు బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ. ఇలా దశాబ్దాల క్రితమే పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది రామగుండం ఏరియా. దక్షిణ భారతంలోని ఇళ్లలో ప్రతి 10 బల్బుల్లో 2 ఇక్కడి ఎన్టీపీసీ ఉత్పత్తి చేసిన కరెంటుతో వెలుగుతున్నవే. రామగుండం, గోదావరి ఖని జంట పట్టణాలతో పాటు అంతర్గా, పాలకుర్తి మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 2,12,385. పార్టీలు, ప్రాంతాల కంటే అభ్యర్థికే ప్రాధాన్యమిస్తారు ఇక్కడి ఓటర్లు. 2009 పునర్విభజనలో ఏర్పడింది ఈ నియోజకవర్గం. తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు సోమారపు సత్యనారాయణ. 2014లో ఆయనే టీఆర్ఎస్ టికెట్ మీద విజయం సాధించారు. హామీలో ప్రధానమైంది తాగునీటి సమస్య తీర్చడం. తలాపునే గోదావరి పారుతున్నా గోదావరి ఖని, రామగుండం పట్టణాల్లో రక్షిత తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. కార్మిక వాడల్లో సింగరేణి సంస్థే మెజారిటీ తాగునీటి అవసరాలు తీరుస్తోంది. మిగతా పట్టణంలో 3-4 రోజులకు ఒకసారి మాత్రమే నల్లా నీరు వస్తోంది. అది కూడా మురికిగా ఉంటోందంటున్నారు స్థానికులు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పక్కనే ఉన్న ఈ తిప్పలేంటని అడుగుతున్నారు స్థానికులు. ఇప్పుడు గోదావరిలో ఫ్లో వాటర్ ఎక్కువై పై నుంచే ఫిల్టర్ లేకుండా నీళ్లు పంపించడం వల్ల దాంట్లో క్రిములు, కీటకాలు, బ్యాక్టీరియా ఎక్కువ ఫంగస్ ఫామ్ అయ్యి ఆ వాటర్ తాగడంతో ప్రజలు తీవ్రమైన అనారోగ్యాల పాలై వాంతులు, విరేచనలతో ఇదివరకు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ముందు కూడా అవి జరగకుండా పాలకవర్గం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మంచి నీరు ప్రతి ఇంటికి సరఫరా చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 2 టీఎంసీల నీటిని తీసుకొచ్చి 24 గంటలు సరఫరా చేస్తామని ఇచ్చిన హామీ ఎటో పోయింది. 7 గడుస్తున్నా వాటర్ స్కీమ్ పనులు సాగుతూనే ఉన్నాయి. ఎల్లంపల్లి నీటితో స్థానిక అవసరాలను ముందుగా తీర్చకుండా హైదరాబాద్కు ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ విషయంలో ఎమ్మెల్యే విఫలమయ్యారంటున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు నీరు ఏదైతే ఉందో హైదరాబాద్ తీసుకెళ్లడం అనేటువంటి సిగ్గుచేటు. దానికి ముందు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రామగుండంలో ఉన్నటువంటి ప్రజలకు, ఈ నియోజకవర్గ ప్రజలకు నీరిచ్చి, అదేవిధంగా సింగరేణికి, ఇటు ఎన్టీపీసీకి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఆయన తీసుకుపోవాల్సి ఉండే. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చేతగాని వాడు కాబట్టి మరి ఇష్టారాజ్యంగా మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను కూడా తరలించుకొని పోయింది. నిధులు పోయినాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లను కూడా హైజాక్ చేసి వాళ్ళ నియోజకవర్గాల మీదుగా హైదరాబాద్ తీసుకెళ్లడం. సోమారపు మాత్రం వచ్చే 6 నెలల్లో పరిష్కారం చూపిస్తామంటున్నారు. మిషన్ భగీరథ, కేంద్ర ప్రభుత్వ అమృత్ స్కీమ్ ద్వారా వచ్చిన నిధుల్ని తాగునీటి కోసం ఉపయోగిస్తున్నామంటున్నారాయన. భగీరథ కార్యక్రమాన్ని కూడా మనం చాలా ఫాస్ట్ గా పర్సూ చేస్తున్నాం. మిషన్ భగీరథలో ఇంకొక 6 నెలల లోపల రామగుండం మున్సిపాలిటీకి దాదాపు 50 MLల నీళ్లు మనకు రాబోతున్నాయి. ఇవాళ మనం వాడేది 12-13 ML వాడుతున్నాం. ఆ తర్వాత అమృత్ స్కీమ్ కింద కూడా మరి దాదాపుగా 83 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. దాంతో రామగుండంలో వాటర్ సప్లై సిస్టమ్ 100% 100% పూర్తవుతుంది. సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో ఎమ్మెల్యే మీద ఒత్తిడి పెరుగుతోంది. అలాగే కొత్త గనులతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీ ఏమైందని అడుగుతున్నారు. రామగుండం నియోజకవర్గం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఇక్కడ విద్యారంగం మాత్రం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడనే ఉన్నది. ఎన్నికలు వచ్చినప్పుడు హామీలు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజ్ ఇంతవరకు అతిగతి లేదు. ఒక మెడికల్ కాలేజ్ కి 20 ఎకరాలు కావాలి. అది రామగుండం డిగ్రీ కాలేజ్ ఆవరణలో 20 ఎకరాలు ఉన్నది. ఇక్కడ పవర్ ఉన్నది, పవర్ ఫెసిలిటీ ఉన్నది, వాటర్ ఫెసిలిటీ ఉన్నది. ఎట్ ది సేమ్ స్టాఫ్ కోసం క్వార్టర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏం లేవు మన రామగుండం నియోజకవర్గానికి. అన్ని ఉన్నాయి. అన్ని ఉండగా కూడా ఈరోజు మెడికల్ కాలేజ్ రావట్లేదు. ఇక్కడ దీన్ని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ, మేయర్ కానీ, ఎంపీ కానీ నిర్లక్ష్యం వహిస్తున్నారు. వీళ్ళు అసలు ఏం పట్టించుకోవడం, వాళ్ళ సొంత రాజకీయాలను తప్పించి ప్రజల అభివృద్ధి కానీ, ప్రజలకు సంబంధించిన కనీస వసతులు, మౌలిక వసతులు కానీ ఏం పట్టించుకోలేదు. నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరైనా నిర్మాణం ప్రారంభం కాలేదు. 3 ఏళ్లు గడుస్తున్న అతీగతి లేనప్పుడు వచ్చే 2 ఏళ్లలో ఎలా కట్టించి ఇవ్వగలరంటున్నారు ప్రజలు. ఇప్పటికే దిక్కులేదంటే ఎమ్మెల్యే మాత్రం ఇంకో 1000 ఇళ్ల మంజూరు కృషి చేస్తున్నారని గొప్పలపోతున్నారు. కాంట్రాక్టర్ల సమస్యకు పరిష్కారం లబ్ధిదారులకే నేరుగా డబ్బులిచ్చి ఇళ్లు కట్టుకోమనే విధంగా తాను కొత్త ప్రతిపాదన పంపారని, ప్రభుత్వ సమాధానం కోసం ఎదురుచూస్తున్నారంటున్నారు. డబుల్ బెడ్ ఇళ్ల లోపల కూడా మనకు ఒక 400 ఇండ్లు వచ్చినాయి. ఎక్కడ కూడా కాంట్రాక్టర్స్ రావడం లేదు. నేను పర్మిషన్ కోసం రాసినాను.
ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళకే డబ్బు ఇన్స్టాల్మెంట్స్లో ఇచ్చుకుంటా కన్స్ట్రక్షన్ చేసే మెథడ్ని కూడా ట్రై చేస్తున్నాం. అది వచ్చేది ఉంటే తప్పకుండా ఫాలో చేస్తాం. ఈసారి కూడా ఇంకొక 1000 ఇండ్లు వచ్చినాయి. ఎక్కడెక్కడైతే మనం ఇంతకుముందు ప్రపోజల్లో పెట్టలేదో గ్రామాలలో, ఆ గ్రామాలలో కూడా ఈసారి ఇండ్లు పెట్టడం. ఇసుక బూడిద వ్యాపారాల్లో సోమారపు కుటుంబ సభ్యుల ప్రమేయం ఎక్కువైందన్న ఆరోపణలున్నాయి. వాటికి తోడు మున్సిపల్ ఆఫీసు నుంచి 5 ఇంక్లైన్ బొగ్గుగని దాకా వేసిన 100 ఫీట్ రోడ్లో అన్ని అవకతవకలేనంటున్నారు స్థానికులు. రోడ్డు మొత్తం 100 అడుగుల వెడల్పు లేదని, తమకు కావలసిన వాళ్ల ఆస్తులు కోల్చకుండా అక్కడ వెడల్పునే తగ్గించేశారని, ఇదెక్కడ అన్యాయమని అడుగుతున్నారు ప్రజలు. మీరు అభివృద్ధి పట్ల ఆవగింజంతా కూడా పట్టించుకోకుండా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు మరి అభివృద్ధి కోసం ఎక్కడికో ఢిల్లీ, ఆగ్రా అని చెప్పేసి టూర్ వేసి వచ్చారు. టూర్ వేసి వచ్చినాక కూడా ఏం చేయలేకపోయారు. ఒక్క రోడ్డు వాళ్ళు ఒక్క పెద్ద పని ఏంటంటే మున్సిపల్ ఆఫీస్ నుంచి 5 ఇంక్లైన్ వరకు ఒక రోడ్డు తీసుకున్నారు. అది 100 ఫీట్ల రోడ్ అని ఒకసారి అన్నారు, 80 ఫీట్ల రోడ్ అని ఒకసారి అన్నారు. తీరా ఇప్పుడు చూస్తే ఒకడు 60 ఫీట్లు ఉంది, ఒకడు 80 ఫీట్లు ఉంది, ఒకడు 100 ఫీట్లు ఉంది. ఇష్టారాజ్యంగా రోడ్డు తయారు చేస్తున్నారు. దానికి ఒకసారి సింగరేణి వాళ్ళు ఒకరోజు కొంత భాగం రోడ్ వేశారు. ఇప్పుడు అది 3 సార్లు తవ్వి 3 సార్లు రోడ్లు వేస్తున్నారు. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నా గోదావరిఖని బస్టాండ్ లో కనీస వసతులు కల్పించలేకపోయారంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యధిక ఆదాయం వచ్చే ప్రాంతమైన సదుపాయాలు ఎందుకు కల్పించారని అడుగుతున్నారు. ఇక్కడ రెండో డిపోకు పక్కన ఎంతో ప్లేస్ ఉన్నది. ఇక్కడ నుంచి అక్కడ దాకా రోడ్డు దాకా రెండో డిపోకు బస్సులు పెట్టుకోవచ్చు. మొదటి డిపో, రెండో డిపో, ఈ యొక్క బస్టాండ్ కూడా ఎంతో చక్కగా అభివృద్ధి చేయవచ్చు అవకాశం వచ్చింది మన నాయకులకు. డిపో అనేది మనది కరీంనగర్లోనే అత్యధిక ఆదాయం గల డిపో కావున ఇక్కడ ఆ మేరకు వసతులు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. రామగుండం నుంచి వెళుతున్న రాజు రహదారి ప్రమాదాలకు కేరాఫ్ గా ఉంది. బైపాస్ రోడ్ లేదా ఫ్లైఓవర్ లేకే ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కోట్ల విలువైన పోచమ్మ మైదానంలో కబ్జాలు, భారీ వ్యయంతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ఎందుకు పనికిరాకుండా ఉండిపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఉండటం వల్ల రోజు యాక్సిడెంట్లు, తర్వాత ఈ రోడ్లకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. దయచేసి ఇంకా తొందరగా ఈ సంబంధిత అధికారులు ఇది తొందరగా చేస్తే మేము తొందరగా ఆటోనగర్ పోయి అక్కడ ఉండడానికి మేము ఉండాలని కోరుకుంటున్నాం, సిద్ధంగా ఉన్నాం. సోమారపు మాత్రం రోడ్ల వెడల్పులో అక్రమాలు తమ దృష్టికి రాలేదంటున్నారు. ఉపాధి అవకాశాల పెంపు ప్రయత్నాల్లో ఉన్నామని, ఆర్టీసీ బస్టాండ్ బాగు కోసం ₹1 కేటాయించారని చెబుతున్నారు. వచ్చే 6 నెలల్లో రూపు మారిపోతుందన్నది ఆయన భరోసా. చైర్మన్ అయినాక ఫస్ట్ లోకల్ బస్సులు కావాలన్నారు. జయనగరం బస్సులు తీసుకొచ్చి పెట్టినాం, తిరుపతికి బస్సు పెట్టినాం, బెంగళూరు బస్సు పెట్టినాం. ఇంకా ఏదంటది ఇక్కడ మనం చేస్తున్నాం. ఆర్టీసీ బస్ స్టాండ్కి సంబంధించిన వరకు ₹1 కోటి దాని రిపేర్ కోసం ఎస్టిమేట్ శాంక్షన్ అయినాయి. టెండర్ కూడా పిలిచినారు. షార్ట్లీ అయిపోతుంది. అది ఒక 5-6 నెలలు అది వర్క్ కూడా పూర్తి అవుతుంది. ఇంకా కూడా ఇక్కడ నుంచి డెవలప్మెంట్ మా కొత్తగూడెం వాళ్ళంతా కూడా అడిగినారు మాకు బస్సు కావాలని. అందుకని అన్ని గోదావరి కంటే మంచిగా ఉండదు, దాన్ని మంచిర్యాల నుంచి స్టార్ట్ చేయించి గోదావరి కని వయా మనం కొత్తగూడెం కూడా బస్ చేయడం జరిగింది. ఇట్లా ఏ ప్రాంతానికి ఎక్కడ అవసరం ఉన్నా కానీ ఇక్కడ నుంచి తప్పకుండా పూర్తిగా అరేంజ్మెంట్ చేస్తాం. ఇక ఎమ్మెల్యే, మేయర్ మధ్య ఉన్న విభేదాలు రామగుండం అభివృద్ధి మీద ప్రభావం చూపుతున్నాయి. ఇద్దరి మధ్య గ్యాప్ కారణంగా సోమారపు వర్గానికి చెందిన కార్పొరేటర్ల వార్డుల్లో అభివృద్ధికి మేయర్ సహకరించడం లేదన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ గొడవలతో ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అధికార పార్టీకి దక్కాల్సిన విజయం 10 మంది కార్పొరేటర్లకు కూడా లేని కాంగ్రెస్ కు దక్కింది. విభేదాల కారణంగా మురికి కాల్వల నిర్వహణ సరిగా లేదు. టైంకి చెత్త ఎత్తేవాళ్లే లేరు. మా స్థానిక ఇంటి పక్క పొంటి విపరీతమైన పందులు తిరుగుతున్నాయి. స్థానిక కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ చేసినా కూడా ఆయన పట్టించుకోవట్లేదు. అట్లాగే చెత్త డంప్ యార్డ్ను కూడా మా ఇంటి పక్కన పెట్టారు. దాంతో విపరీతమైన దుర్గంధం వస్తుంది. వర్షాకాలం స్టార్ట్ అయినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. దోమల బెడద ఎక్కువ అవుతుంది. కంప్లైంట్ ఇచ్చిన, కమిషన్ కంప్లైంట్ ఇచ్చిన, తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆయన పట్టించుకోవట్లేదు. తర్వాత అట్లాగే ఈ రోడ్లు కూడా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తవ్వుతున్నారు. విపరీతంగా బైక్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. వెళ్తుంటే రాత్రిపూట బాగా ఇబ్బంది అవుతుంది. మేయర్తో విభేదాలు పరోక్షంగా అంగీకరిస్తున్నారు సోమారపు. కార్పొరేషన్ వైఖరి వల్లే పోచమ్మ మైదానంలో కబ్జాలు పెరుగుతున్నాయని, ఇన్నాళ్లు పట్టించుకోకుండా ఇక మీదట కార్పొరేషన్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటానంటున్నారాయన. నేను వాళ్ళ దాంట్లో ఇంటర్ఫియర్ అంటే అక్కడ ప్రూవ్ చేయమనండి. అక్కడ ఎక్కడ కూడా చేయలేదు. నేను 100% నాట్ ఇన్వాల్వ్డ్. అందుకే నా లిమిట్ మున్సిపల్ ఏరియాలో స్కూల్స్కి వాటికి సంబంధించినంత వరకు, లా అండ్ ఆర్డర్లో ఏమైనా ఇబ్బందులు వస్తే వాళ్ళకి సంబంధించిన వరకు, లేకుంటే వాళ్ళకి ఏదైనా పర్సనల్ వర్క్స్ ఉంటే వాటికి సంబంధించిన వరకు వాటి మీద కాన్సన్ట్రేషను. ఏదైనా అడ్వైజ్ అడిగితే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాకుంటే దురదృష్టవశాత్తు మున్సిపల్ కార్పొరేషను ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్కు రావడం లేదు. ఈ వచ్చే 2 సంవత్సరాల్లో తప్పకుండా నేను కూడా ఇంటర్ఫీర్ అయ్యి, నేను కూడా తప్పకుండా ప్రజలకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో స్టడీ చేసి ఈ 2 సంవత్సరాల లోపల అవన్నీ పూర్తి చేయడానికి కూడా.
రాజకీయంగా చూస్తే కాంగ్రెస్ టీడీపీలకు ఇక్కడ చెప్పుకోదగ్గ నాయకులు లేరు. రెండు పార్టీల్లో ఆ లోటు బాగా తెలిసిపోతోంది. మరోవైపు ఎమ్మెల్యే సోమారపు వచ్చే ఎన్నికల్లో వారసుడితో పొలిటికల్ అరంగేట్రం చేయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ప్రతిపక్షాలు బలహీనంగా ఉండడమే ఎమ్మెల్యేకు బలంగా ఉంది. కానీ సొంత పార్టీలోని గ్రూపుల్ని కట్టడి చేయకుంటే వాళ్ల రూపంలోని ఇబ్బందులు తప్పవు అన్న విశ్లేషణలున్నాయి.